ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేనంతగా కుల సమీకరణాలు సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల వంగవీటి నరేంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వంపై ఆయన సంధిస్తున్న విమర్శనాస్త్రాలు కేవలం మాటలు మాత్రమే కావు, అవి ఒక వర్గం ఆగ్రహానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. మేము గాజులు వేసుకుని కూర్చోలేదని, అలాగే ఊచకోత కోయడానికి సిద్ధమనే సంకేతాలను ఆయన ఇవ్వడం ద్వారా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంబటి రాంబాబు చుట్టూ జరుగుతున్న పరిణామాలు మరియు ఆయనకు మద్దతుగా తరలివచ్చిన కాపులు తీరు చూస్తుంటే ఇది కేవలం వ్యక్తిగత పోరాటం కాదని ఒక సామాజిక వర్గం అస్తిత్వ పోరాటంగా మారుతున్నట్లుగా కనిపిస్తుంది. వంగవీటి వంశానికి కాపు సామాజిక వర్గంలో ఉన్న క్రేజ్ మరియు ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంగవీటి రంగ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చే ప్రతి పిలుపు ఒక సంచలనమే. ఇప్పుడు వంగవీటి నరేంద్ర నేరుగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. తాము కన్నెర్ర చేస్తే శత్రువులు బూడిదవ్వడం ఖాయమని ఆయన వాడడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది పోరాటాలు తప్పవా అనే సందేశం కలుగుతుంది. అంబటి రాంబాబు కోసం కాపులు ఏకం కావడం వెనుక ఉన్న రాజకీయ మతలబు ఏదైనా కావచ్చు, కానీ ఒక వర్గం మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ప్రభుత్వం తమను అణిచివేయాలని చూస్తుందని లేదా తమ నాయకులను టార్గెట్ చేస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ ఆ అధికారం ప్రదర్శించేటప్పుడు ప్రత్యర్థుల బలాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి ఉన్నామనే అహంకారంతో వివరిస్తుందని వంగవీటి నరేంద్ర చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ చేతగానితనాన్ని కాదని ఆయన చెప్పిన మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కాపు ఐక్యత అనేది ఎప్పుడు ఏపీ రాజకీయాలను శాసిస్తూనే ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబుకు అండగా వంగవీటి కుటుంబం నిలబడడం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుస్తుంది. వంగవీటి రంగ వారసత్వాన్ని మోస్తున్న తాము అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని చెప్పడం ద్వారా నరేంద్ర తన దూకును ప్రదర్శించారు. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ కులాన్ని లేదా ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి అదుపు తప్పుతాయి. అంబటి రాంబాబుపై వస్తున్న ఆరోపణలు లేదా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కేవలం ఆయన వ్యక్తిగతమని, కానీ అది మొత్తం తమ వర్గం మీద జరుగుతున్న దాడిగా కాపు నాయకులు భావిస్తున్నారు. అందుకే మేము ఊచకోత కోయడానికి సిద్ధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం మాటల యుద్ధం మాత్రమే జరగడం లేదు, తెర వెనుక పెద్ద ఎత్తున వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ హెచ్చరికలను ఎలా తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంబటి కోసం కదిలి వచ్చిన జనసమూహం చూస్తుంటే కాపు ఓటు బ్యాంకు మరియు వారి ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది. నరేంద్ర వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల నాటికి లేదా రాబోయే రాజకీయ యుద్ధానికి నాందిగా పరిగణించవచ్చు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో వంగవీటి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూనే తమ వర్గ ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు నరేంద్ర చెప్పకనే చెప్పారు. కన్ను ఎర్ర చేసే బూడిదవుతారు అనే మాటలో ఎంతటి తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అది ఒక రకమైన యుద్ధం ప్రకటనగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, కానీ ఇట్లాంటి ఉద్రేకపూరిత వ్యాఖ్యలు ప్రజల్లో ఎట్లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. అంబటి రాంబాబుకు మద్దతుగా వంగవీటి నరేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు కూటమికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఎవరు ఏ ఎత్తులు వేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కాపు సెగలు రాజకీయాలను వేసేలా ఉంది.